విజయవాడ తుమ్మలపల్లి వారి కళాక్షేత్రంలో సెప్టెంబర్ 14వ తేదీ ఆదివారం హిందూ న్యాయవాదుల ధర్మ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో తెలియజేశారు. చేసుకుంటారు, ఆస్తులు లేనట్లు వాటిని వదిలేస్తుంటారు. ఇది ప్రభుత్వం తీరులో ఆ విధమైనటువంటి పరిస్థితి అనేటువంటిది ఉంది. అందువలన ఏంటంటే ఆ విధంగా కాకుండా మన దేవాలయాల్ని మనమే రక్షించుకోవాలి, మన హిందూ దేవాలయాల్ని మన హిందువులమైనటువంటి మనమే రక్షించుకోవాలి. ఈ రక్షించుకునే కోణంలో మనందరికీ తెలిసినటువంటి విషయమే, న్యాయవాదుల యొక్క స్థానం అనేటువంటిది చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. అందువలన హిందువులైనటువంటి మన న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వారందరినీ ఒక సంఘటిత శక్తిగా తయారు చేసి దీనికి ఒక వెబ్సైట్ లాంచ్ చేసి దాని ద్వారా మొత్తం వివరాలు మన రాష్ట్రంలో ఎక్కడ ఏ కోర్టులు ఉన్నా ఆ విధంగా అన్ని చోట్లకి ఆ ఇన్ఫర్మేషన్లన్నీ వెళ్ళేటట్లుగా అక్కడ ఉండేటువంటి న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో శ్రద్ధాలువులైనటువంటి హిందూ అభిమానం కలిగినటువంటి వారందరూ కూడా వాటినన్నిటినీ ఆ కేసుల్ని లీడ్ చేస్తూ ఆ దేవాలయ భూముల్ని మళ్ళీ దేవాలయాలకి అప్పగించేటువంటి పరిస్థితిని కొనసాగించాలి అనేటువంటి దృష్టితోటి దానికై ఒక కలయిక జరగాలి. ఎందుకంటే ఇప్పటి వరకు న్యాయవాదులకి హిందూ ధర్మానికి సంబంధించిన న్యాయవాదులందరికీ ఒక సంఘటితమైనటువంటి శక్తిగా ఒక రూపకల్పన అనేటువంటిది లేదు. దాన్ని చేసి మన దేవాలయాలను పునరుద్ధరించాలనేటువంటి దృష్టితో మనం ఈ నెల 14 తారీఖు ఆదివారం, ఎందుకంటే సెలవు రోజు ఉంటే అందరూ హాజరు కావడానికి బాగుంటుందని ఆ విధంగా ఆదివారం రోజు అందరూ కూడా మనకి విజయవాడలో క్షేత్రయ్య కళామండపంలో అందరూ సమావేశం జరుగుతుంది. కనీసం 1000 మంది అక్కడికి న్యాయవాదులు కొంతమంది పరిమితంగా ఒక 25 మందో 50 మందో వస్తే స్వామీజీలు వస్తారు. ఇందులో పత్రికలో ప్రకటించిన వారు కొంతమంది ఉన్నారు, ఇంకా అదనంగా కూడా కొంతమంది స్వామీజీలు వస్తారు. కానీ ఇది స్వామీజీలు సంకల్పించి న్యాయవాదుల ముందు పెడుతున్నటువంటి ఒక గురుతరమైనటువంటి బాధ్యత. దానికి ఎంతోమంది 1000 మంది అక్కడ వారందరి కృషి ఈ రోజున ఈ భారతదేశంలో మనం సనాతనమైన హిందూ ధార్మిక సంఘం ఏవైతే ఉన్నాయో సంఘాలు వీటన్నింటినీ రక్షించుకునే భాగంలో వారి యొక్క సంపూర్ణమైనటువంటి కృషి చరిత్రలో కనపడుతుంది. అవి బయటికి వెళ్ళడం జరగలేదు కాబట్టి మరలా మా ధర్మ ఆచార్యులు ఎవరైతే ఉన్నారో మహాత్ములు మహానుభావులు ఆశ్రమాధిపతులు మఠపీఠాధిపతులు దివ్య సంకల్పాన్ని ఈరోజు చేసి తిరిగి ఆ న్యాయవాదుల యొక్క సహకారంతో ఈ రోజున ఈ ఆంధ్ర రాష్ట్రంలో మారుమూల దగ్గర నుంచి సిటీల వరకు ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆలయ ఆస్తులు దురాక్రమణ కావడం, అక్కడ ఎంప్లాయీలు ఇతర క్రిస్టియన్లు ఇతర మతీయులు అక్కడ ఉండడం, సనాతనమైన హిందూ ధర్మానికి గ్లానిగా వారు చేస్తున్నటువంటి అందున ఈ రోజున ఈ తిరుపతి ఈ మహాక్షేత్రంలో గతంలో మనం ఈ వార్తాపత్రిక